ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన దేవుడు నీతో చెబుతున్న మాట, నీ ప్రార్థనలన్నీ సఫలపరచుతాను అని. మన దేవుడు తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపువాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపమున ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ఎన్నో సమస్యల గురించి, కష్టాల విషయమై, శ్రమల కొరకు, అలాగే కుటుంబ పరిస్థితుల కొరకు, ముఖ్యంగా మన హృదయంలోని కోరికల కొరకు, రకరకాల ఆలోచనల కొరకు, పనుల కొరకు, ప్రయత్నాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాము కదా. దేవునికి మొరపెడుతూ ఉంటాము. ఆయన సహాయం కొరకు, జవాబు కొరకు నిత్యము ఎదురుచూసే వారిమిగా ఉంటాము. అయితే కొందరికేమో సహాయం త్వరగా దొరుకుతుంది, మరికొందరి ప్రార్థనలకు జవాబు రావడం ఆలస్యమవుతుంది. ప్రియ విశ్వాసి, ఆలస్యం అయినంత మాత్రాన నీకు జవాబు రాదని కాదు. దేవుడు నీ ప్రార్థన వినడం లేదని కాదు, నీ యందు దయ చూపాలని ఆ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నిన్ను కరుణించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలలు దినముల నుండి నువ్వు దేవునికి ప్రార్థిస్తూ కన్నీటితో మొరపెడుతూ ఉన్నావేమో. అయితే ఈ దినమున దేవుడు నీకు చెబుతున్నాడు, నీ ప్రార్థనలన్నీ సఫలపరచుతానని. ప్రియ విశ్వాసి, ఈనాడు ప్రార్థించే మన హృదయం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి, పాపం లేనిదిగా ఉండాలి, దేవునికి నచ్చిన జీవితం జీవిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన ప్రార్థనలను దేవుడు సఫలపరచుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయం గురించి అయితే దేవునితో మనవి చేసుకున్నావో ఆయన నీ మనవిని తప్పకుండా నీకు దయచేస్తాడు. నీ దీనస్థితిని ఆయన చూస్తున్నాడు. నీ కష్టాన్ని, ప్రయాసాన్ని ఆ దేవుడు గమనిస్తున్నాడు. ప్రార్థన ఆపకు. నువ్వనుకోవచ్చు, అయ్యో దినములు, నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి, నా బాధ తీరేదెప్పుడు, దేవుని యొద్ద నుండి నాకు సహాయం దొరికేదెప్పుడు, ఇక నాకు ఉద్యోగం రాదా, ఇక నేను పరీక్ష పాస్ అవ్వనా, ప్రమోషన్లో సెలెక్ట్ కానా, ట్రాన్స్ఫర్ అవ్వదా, నాకు వివాహం జరగదా, నా అప్పులు తీరవా, నా పరిచర్యలో నేను ఎదగలేనా, నా సంఘం అభివృద్ధి చెందదా, ఈ సూటిపోటి మాటలను, ఈ దెబ్బలను, ఈ గృహహింసను నేనెంతకాలం భరించాలి, ఈ ఇబ్బందులు, ఇరుకుల మధ్య ఇంకెంతకాలం, ఈ బాధలు తీరేదెప్పుడు, నా దుఃఖ దినములు పోయేదెప్పుడు, ఇంకెంతకాలం నేను ఏడ్చేది అని ప్రియ సహోదరి సహోదరుడా, రకరకాల బాధలను, కష్టాలను బట్టి ఎంతో కృంగిపోతున్నావేమో. మంచి దినముల కొరకు, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే దేవుడు ఇప్పుడే నీకు సహాయం చేస్తానంటున్నాడు. నీ కన్నీటి ప్రార్థన, నీ మొర, నీ మనవి ఆయన సన్నిధికి చేరింది. దేవుడు నీ పట్ల దృష్టి నిలుపుతున్నాడు. నీ ప్రార్థనలన్నిటికీ జవాబివ్వాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వింతవరకు ఏ ఏ పరిస్థితుల కొరకు మొరుపెట్టావో, ఎన్ని ప్రార్థనలు చేశావో వాటన్నిటినీ యెహోవా సఫలపరచుతానంటున్నాడు. సంతోషించు, గంతులు వేయి, ఆనందించు. నీ బాధ తీరే సమయం దగ్గరలోనే ఉంది. అంతవరకు ప్రార్థిస్తూనే ఉండు. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఆయనను విశ్రమింపనీయకుడి అని వాక్యం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు బైబిల్ గ్రంథంలో హన్నా సంతానం కొరకు భారంతో మొరపెట్టినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి, తన నిందలను తొలగించి, తన కన్నీటిని తుడిచి గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. శ్రేష్టమైన కుమారుణ్ణి బహుమానంగా దయచేశాడు కదా దేవుడు. అలాగే అబ్రహాము గారు వృద్ధాప్యంలో 25 సంవత్సరాలు పిల్లలు పుట్టాలని ప్రార్థించాడు. ఇలా ప్రతి ఒక్క భక్తులు వారి వారి కొరతల కొరకు, బాధలు, శ్రమల కొరకు, అవసరతల కొరకు విశ్వాసంతో, భారంతో దేవునికి మొరపెట్టినారండి. వారడిగినవన్నిటినీ దేవుడు దయచేస్తూ వచ్చాడు. తన మహిమను వారి ఎదుట బయలుపరిచినాడు. అద్భుత కార్యాలను జరిగించాడండి ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థనలను దేవుడు సఫలపరచాలంటే మనకు ఓపిక అవసరమండి.
నిరీక్షణ అవసరం. అప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క గొప్ప కార్యములను మన జీవితంలో చూడగలుగుతాము. నువ్వు కూడా నిరీక్షణ, విశ్వాసం, ఓర్పు, పట్టుదల కలిగి ఉండు. ఆపత్కాలంలో ఉన్నప్పుడు ప్రార్థించు, కష్ట సమయంలో మొరపెట్టు, శ్రమ దినమందు దేవునిని వేడుకో. తప్పకుండా పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుతాడండి ఆ దేవుడు. కృంగిన స్థితి నుండి, పడిపోయిన పరిస్థితుల నుండి నిన్ను పైకి లేవనెత్తుతాడు. కొందరైతే రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదాము. ఆయన నామమున గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన నామము మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది, నిత్యత్వంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈనాడు నువ్వు ఏ పరిస్థితి గురించి ప్రార్థిస్తున్నావో, ఏ విషయమై మొరపెడుతున్నావో నువ్వు విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకంతో మొరపెట్టు. నీ జీవితాన్ని సరిచేసుకొని దేవునికి ఇష్టుడిగా, ఇష్టురాలిగా బ్రతుకుతూ నువ్వు ప్రార్థించినట్లయితే తప్పకుండా నీ ప్రార్థనలన్నిటినీ ఆ దేవుడు సఫలపరుచుతాడు. నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవుడోగా, మాకు గొప్ప సహాయం అందించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీకు ప్రార్థించే మేము పరిశుద్ధంగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. మా హృదయంలో పాపాన్ని, దోషములను, అతిక్రమములను తొలగించుకొని వాటి విషయమై మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి మీకిష్టంగా జీవిస్తూ మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. నిత్యము మీ వాక్యం చేత మమ్మను మేము సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన వారిమిగా నీ బిడ్డలంగా చేరి మీ సన్నిధిలో ప్రతి పరిస్థితి విషయమై మొరపెట్టే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి తండ్రి. వారి పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత నింపండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయమని, అపాయాలు, ఆటంకాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రు భయాల నుండి రక్షించండి దేవా. పగవారి నుండి దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా, రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం విషయమై ప్రయత్నిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి, సహోదరులు మీరు దీవించండి. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈనాడు తండ్రి, నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతి కష్టాన్ని క్రమక్రమంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి
ఆశీర్వదించండి దేవా. స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీరే బిడ్డల్ని దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ యొక్క నిర్మాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా. ఈనాడు కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగిపోకుండా వాటిని సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధించబడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మరి ముఖ్యంగా హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, స్వస్థపరచండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే బలమైన కార్యములను జరిగించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యలో తోడుగా ఉండి సహాయం చేయండి. కుటుంబాలలో ఎదురయ్యే ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారి సేవలో ఎదురయ్యే ప్రతి భయాన్ని కూడా మీరే దూరపరచమని, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాతాలతోటి, తప్పుడు కేసుల్ని బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. వారు చేసే పనులలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు తండ్రి, అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ మీరే క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఈ దినమున ఎందరైతే డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడో తండ్రి, కృపగలిగిన దేవుడవు, అందును బట్టి మీకు స్తోత్రములు దేవా. రకరకాల ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని, వారి కోరిక మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల కష్టాన్ని, బాధను సంపూర్ణంగా దూరపరచండి. ప్రతి ఒక్కరి విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించండి. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంవత్సరం చివరి దినములలో మేముంటున్నాము దేవా. మీ కాపుదల భద్రతలో 11 నెలలు మమ్మను కాపాడినారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీ చిత్తమైతే నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఆత్మానుసారమైన జీవితాలను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీ యందు భయం, భక్తి కలిగి మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారి పనులను, వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించండి
దేవా. నాయన వ్యవసాయం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా బిడ్డలు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు స్వంత వారిని కోల్పోయి దుఃఖంలో బాధలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి దేవా, ఆదరించండి ప్రవ్వా. బిడ్డలకన్నిటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే కుటుంబాలలో రక్షణ లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో, వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో, చెడు కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో, అలాంటి వారందరినీ కూడా మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ, మంచి హృదయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల ప్రార్థనలకు జవాబును దయచేయండి ప్రవ్వా. వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.